என் ஆண்டவராக இயேசு கிறிஸ்து ஏற்படுத்திய இந்த விவாதத்துக்காக நாங்கள் நன்றி சொல்கிறோம். இந்த நாளிலே தம்பதிகளாக இணைய போகிற பிள்ளைகளுக்காக நாங்கள் செபிக்கிறோம். இவர்களை பிதா குமாரன் பரிசுத்த ஆவியின் நாமத்திலே நாங்கள் ஆசீர்வதிக்கிற தகப்பனே, பரத்துக்குரிய ஆசீர்வாதம், பூமிக்குரிய ஆசீர்வாதம் பிள்ளைகள் வாழ்க்கையிலே தங்கி தாவரிக்கும்படியா நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே, லாமான் தன்னுடைய சகோதரியை பார்த்து சொல்லுகிறான், கோடா கோடி பெருகுவாயாக என்று சொல்லப்பட்டிருக்கிறது. அவ்வளமாக இந்த பிள்ளைகளை நாங்கள் ஆசீர்வதிக்கிறோம் தகப்பனே. உங்களுடைய நாமத்துக்கு மகிமையாக இந்த பிள்ளைகள் ஆண்டவரே கேட்ட வார்த்தையின்படி புருஷன் தன் மனைவி மீது அன்பு கூறவும், மனைவி தன் புருஷனுக்கு எல்லா காரியத்திலையும் கீழ்ப்படியவும் என் ஆண்டவராக இயேசு கிறிஸ்து என் உதவி செய்யும்படியாக நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். இதை நடத்திய பரிசுத்தவான்களுக்காக ஸ்தோத்திரிக்கிறோம். இவர்களை ஆசீர்வதி இயேசுவின் மூலம் ஜெபங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே, ఆమేన్ ఆమేన్ ఆమేన్. వెరీ గుడ్. ప్రార్థన చేసిన దైవ సేవకులు సుసవ్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో మరి ఇరువురు మరి ప్రమాణాలు చేయబోతుండగా ప్రమాణం దయచేసి చేసే ముందు మన క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం పెళ్లి కుమారుడు మాత్రమే పెళ్లి కుమార్తెను చూడాలని ముసుగు వేసి తీసుకొస్తారు. ఆ ముసుగును పెళ్లి కుమారుడు ఆవిష్కరిస్తాడు. అందరూ చప్పట్లు బట్టి వారిని ప్రేమను కనపరుస్తాం. అందరూ చప్పట్లు కొడతాం. గట్టి ప్యాచ్ చలో, గట్టి ప్యాచ్ చలో. దయచేసి తాళి కట్టిన తర్వాత మీ మధ్యలో పెళ్లి కుమారుడు పెళ్లి అక్షంతలు దయచేసి ఎవరు వేయకండి. అక్షంతలు మీ చేతుల్లో పెట్టుకోండి. పిల్లలు మీ దగ్గరికి వస్తారు. అక్కడ చూసితే ఆడే పడిపోతుంది కాబట్టి పిల్లలిద్దరూ తాళి కట్టిన తర్వాత మీ మధ్యకి వస్తారు. వారిని పరిపూర్ణంగా మీరు దీవించవచ్చు. ఈ మనమేని గమనించండి. ఎవరు అక్కడి నుంచి విసరకండి. మీ దగ్గరికే వస్తారు పెళ్లి కుమారుడు పెళ్లి కుమారుడు. దయచేసి అక్కడి నుంచి ఎవరు వేయకండి. తాళి కట్టిన తర్వాత మీ మధ్యకి వస్తారు. అప్పుడు కిందకు వచ్చిన తర్వాత వేయండి. దయచేసి మా ఎవరు ఆరోపణైనా ఈ ప్రమాణాన్ని దయచేసి తినండి. రైట్ మైక్ దగ్గర రైట్. పెళ్లి కుమారుడు ప్రమాణం చేయించున్నాడు. మా ఎవరు ఆరోపణైనా 2 నిమిషాలు. రైట్. శరత్ అను నేను మౌన్ చూడాల. శరత్ అను నేను కలయ అరసి అను నిన్ను ఈ రోజు నుండి నా స్వంత భార్యగా స్వీకరించు. నా జీవిత కాలం అంతయు దేవుని సంకల్పం కొరకు నిన్ను ప్రేమించి వ్యాధిను బాధను సంతోష పొందను ఆదరించి ప్రేమించి గణపరిచి సుఖ దుఃఖములందు సంరక్షించి లోబడి నీతోనే ఆ దేవుని సంఘం ఎదుటను సమాజ ఎదుటను ప్రమాణం చేస్తున్నాము.
దయచేసి ఎవరు మాట్లాడకండి. దయచేసి ఎవరు మాట్లాడకండి. మీరందరూ కూర్చొని మనసారా ప్రమాణాన్ని తలయారసి అని నేను ప్రకటన అని నిన్ను ఈ రోజు నుండి నా సొంత పద్ధతుగా స్వీకరించు. నా జీవిత కాలమంతయు మన తండ్రి అయిన దేవుని సంకల్పం కొరకు నిన్ను ప్రేమించుచు వ్యాధులను ఆదాయములను సంతోషములను ఆదరించుచు సుఖ దుఃఖముల యుద్ధను సంరక్షించి మనము బ్రతికినంత కాలము ఇతరులు ఎవరిని ఆశింపక నేను నీకే లోబడి నీతోనే కాపురులు చేయుదునని ఆ దేవుని ఎదుటను సంఘం ఎదుటను సమాజం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ఏం చేస్తున్నాము? వెరీ గుడ్. చక్కగా అద్భుతంగా ప్రమాణం చేసినటువంటి కలయారసి కూడా వారి ఇరువురి ప్రమాణాన్ని మనము విన్నాము, దైవ సేవకులు విన్నారు, దేవాది దేవుడు విన్నారు. కాబట్టి వారి శాశ్వత కాలంలో దేవుని సంకల్పం మరి వారి వివాహంలో దశపరిచయపడేటట్లు మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం మరి మంగళ తాలిబొట్టు వరకు మరి దైవ సేవకులు కేకే సునీల్ గారు ప్రార్థన చేసి నడిపించవలసిందిగా ప్రయత్నం కోరుతున్నాను. ప్రార్థన చేస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, సర్వశక్తిమంతుడా, ఆదాము నుండి నేటి వరకు మానవ వాళ్ళ విస్తరణ కొరకు మీరు యవనస్తులను జతపరిచి వారిని బాల్యవంతులుగా చేసి మీ సంకల్పం నెరవేర్చాలని మీరు కలిగిన మీ సంకల్పాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈనాడు శరీరం ఒంటరిగా ఉండడం మంచిది కాదని కలయరిసి ఈ వివాహం అనే కార్యక్రమంలో మీరు జతపరచబోతున్నారు. జతపరచడానికి గుర్తుగా భారతదేశంలో మంగళసూత్ర ధారణ శరీర గారు కలయరిసికి మంగళసూత్ర ధారణ చేయబోతుండగా ఇది బంగారు లోహంతో చేయబడిన విలువైన జీవితాన్ని వారి ఈ రోజు నుంచి ప్రారంభించి అనేక మంది క్రీస్తులాంటి వారు కావాలని మీ అనాది సంకల్పంలో భాగంగా ఈ దంపతులు కూడా మీరు దంపతులుగా జతపరిచి వీరి ద్వారా కూడా అనేక మంది క్రీస్తులాంటి వారిని బహుమానాలుగా మీరు దయచేసి ఈ భూమిని విస్తరింపచేయడంలో మీ కృప మీరు దయచేయగలని మంగళసూత్ర ధారణ చేస్తున్న శక్తిని బట్టి చేసిన ప్రమాణాన్ని బట్టి కట్టుబడి లోబడి జీవితాంతము కొనసాగి మాదిరికరమైన దంపతులుగా అటు కుటుంబంలో 2 కుటుంబాల సందర్భాలకు అటు స్థానిక సంఘానికి గ్రామానికి మరి వారున్న ప్రాంతాలకు మీ దృష్టిలో మంచి దంపతులుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు మహిమ మీకు ఆశీర్వాదాలు దయచేయగలని యేసుక్రీస్తు వారి పేర ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్. మంగళసూత్రం కొరకు ప్రార్థించిన దైవ సేవకులు కూడా హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో మరి మంగళసూత్రాన్ని కట్టబోతుండగా ఎవరు దయచేసి అక్షంతలు వేయకండి. మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఎవరు అక్షంతలు వేయకండి. దానికే నేను ఇట్లా జరిగింది, దాని దగ్గర లేదులే. కనబడి ఆయన మనవాడు ఫాస్ట్ కనపడతా వెరీ గుడ్. ఈ సమయంలో మనకి దీని కొరకే ఎదురు చూస్తున్నాం కాబట్టి మంగళసూత్రాన్ని కట్టబోతున్నప్పుడు పెళ్లి కుమారుడు దేవుని సంకల్పం కొరకైన సంబంధమైన ప్రేమకును నిబంధనలను
గుర్తుగా గుర్తుగా ఈ మ- ఈ మంగళసూత్రమును అంగీకరించుము. అంగీకరించుము. ఈయన వివాహ సంబంధమైన ప్రేమకులు దేవుని నిబంధనకులు గుర్తుగా ఈ మంగళసూత్రమును ఇష్టపూర్వకముగా అంగీకరిస్తున్నాము. వెరీ గుడ్. ఈ 3 గుర్తులతో వచ్చి తన భార్య చివరి నిలబడకండి, అందరూ చూడండి, కూర్చోండి, మీ దగ్గరికే వస్తారు. పూలమాల అలంకరణ దయచేసి అందరూ సైలెంట్ గా ఉంటే మీరు మధ్యకే వస్తారు. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ చేతిలో నుండి దంపతులు మీరు దయచేసి ఎవరు నిలబడకండి, అందరూ కూర్చోండి. వెనకాల ఉన్న వాళ్ళు చూడాలి కదా, ముందర ఉన్న వాళ్ళు వెళ్ళండి. స్టేజ్ ముందర ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఈ మధ్యకే వస్తారయ్యా, కూర్చోండి అయ్యా. వెనకాల ఉన్న వాళ్ళు చూడాలి కదయ్యా, అందరూ నిలబడితే. ఫోటో పెట్టండి సార్, వెనకే ఉన్న మీ దగ్గరికి వస్తారు.
సో పాడుతుండగా నవదంపతులు ఇద్దరు అందరి ఆశీర్వాదాల కోసం అక్షంతలు వేసుకోవడానికి ఎందుకు వస్తున్నారు. సేటరేట్ అనే వాడుగా ఉన్న యవనస్తుడు ఇప్పుడు భర్తగా మారాడు. కళాయనసి యవనస్తుడు భార్యగా మారింది. వీరిద్దరూ మీ ఎందుకు వచ్చారు, మీరు వాళ్ళు ఆశీర్వదించండి. పాట పాడుతున్నప్పుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మీ మధ్యకి వస్తారు. மேலே போயிட்டு மேலே போயிட்டு Thank you.